అనంతపురం నగరంలోని 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మునగల అనిల్ కుమార్ అధ్యక్షతన, కల్పనరాణి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలిసారిగా డివిజన్లో పార్టీ జెండా కట్ట ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, టిడిపి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 4వ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోబడింది. కల్పనారాణి గారి యూనిట్ ఇన్ఛార్జ్ కల్పనారాణి గారి ఆధ్వర్యంలో మరియు అనిల్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 4వ డివిజన్ నందు జెండా రెపరెపలాడడము చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా గర్వంగా ఉంది. ఎందుకంటే 1982వ సంవత్సరము మార్చి నెల 29వ తారీఖున అంటే ఇదే రోజు పార్టీ ఆవిర్భావం జరుపుకోబడింది. 9 నెలల్లోనే గవర్నమెంట్ స్థాపించడము ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది. మరియు ఇప్పుడు 6 సార్లు అధికారంలోకి రావడము ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి చెందింది. ఈ 4వ డివిజన్ నందు ఈ జెండా కట్ట 44 సంవత్సరాల తర్వాత ఈ జెండా కట్ట వెలిసిందంటే అది కేవలం మన గొప్ప కల్పనారాణికి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి చెందుతుందని మేము గర్వంగా చెప్తున్నాము. ఈ 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఉంది, మేము ఉన్నాము అని ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇది ఫస్ట్ టైము. ఈ రకంగా వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని పార్టీని ఎంతో అభివృద్ధి చెందుతున్నకి మేము వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. దీనికి అండదండలుగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు అయితేనేమి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, ఇక్కడికి ఉన్న మహిళా నాయకురాలు అయితేనే, ఆమెకి చౌదోడు వాదుడుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, తెలుగుదేశం పార్టీ రాబోయే అధికారము మా మున్సిపల్ ఎలక్షన్లు కానీ విజయబాట ఎగురవేయాలని, ఈ వార్డులో కానీ తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా పేరు చంద్రమౌళి, మాజీ కార్పొరేటర్, కో క్లస్టర్. ముందుగా 4వ డివిజన్ ప్రజలందరికీ 44వ దినోత్సవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నందుకు మేము ప్రజలకు ఎంతో దగ్గరగా ఉన్నాము. విభజిత ఆంధ్రప్రదేశ్తో రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బస్సుల్లో ఉండి పరిపాలన సాగించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రాష్ట్రానికి రాజధాని లేనందున రాజధాని నిర్మించడం కోసము చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేసి 33,000 ఎకరాలని భూ సమీకరణ తీసుకొని రావడం జరిగింది. ఆ భూ సమీకరణ తీసుకొని వచ్చిన తర్వాత 9 నెలల కాలంలోనే హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణం జరిగింది. అదేవిధంగా గడిచిన సైకో ప్రభుత్వము రాష్ట్రాన్ని ముక్కలు చేసి 3 రాజధానులు అని చెప్పి నాశనం చేసింది. సైకో పాలన చెప్పి ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసింది. కేవలం మరి ప్రజలంతా మేల్కొని కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయం సాధించినారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి ప్రజలు విజయం సాధించి పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధమైన కష్టం రాకూడదని అనేక సంక్షేమ కార్యక్రమాలు 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేయడము, 6,000 రూపాయలు 15 పూర్తి బెడ్షీట్ ఉన్న 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున, నలుగురుంటే నలుగురికి, ఆరుగురుంటే ఆరుగురికి ఇవ్వడం జరుగుతుంది. 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన సంక్షేమ పథకాలు, అనేక రకాలైన కార్యక్రమాలు. గూగుల్ డేటా సెంటర్ 1.5 లక్షల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నిన్ననే భారీ ఉక్కు పరిశ్రమని 1,34,000 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. ఇలా ఇప్పటికే 6,80,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు దార్శనికత తప్ప మరొకటి కాదు. ప్రజలు ఒకటే గుర్తుంచుకోవాల్సింది, మంచి ప్రభుత్వాన్ని, మంచి వ్యక్తుల్ని సహకరించి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ఈ రాష్ట్రానికి దరిద్రము, చీడ రాకూడదు, సైకో జగన్ అసలుకే రాకూడదని ప్రజలందరికీ తెలియపరుస్తూ ఇంకొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులకంతా నమస్కారం. తెలుగుదేశం యువతలకు, మహిళలకు మరియు పెద్దలకు, నాన్ని నడిపించిన నా ఇంటి సభ్యులకు మరియు నా అన్నతమ్ములకు, మా అక్క చెల్లెలకు, మా క్లస్టర్ కానీ, కో క్లస్టర్ కానీ
మా అన్నగారు చాలా సహాయంగా నాకు వెనుకండి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి డివిజన్లో మేము ఏదన్నా కానీ చేయడం ప్రతి ఒక్కటి సక్సెస్గా చేస్తున్నాం. అంటే సమాజంలో ఏమి తెలుగుదేశం పార్టీ అంటే ఒక ధైర్యం, మహిళలకే ఒక ధైర్యం. మహిళలు రాణించిందంటే మన తెలుగుదేశం పార్టీనే. ఏ పార్టీ అని రాణించడం కాదు, తెలుగుదేశము ఏదన్నా కానీ మనకి మంచి పథకాలు కానీ ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి ఏదన్నా కానీ ధైర్యంలో కానీ పథకాలు కానీ నెక్స్ట్ వచ్చి మేమున్నామని అండగా ఉన్న మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఏదన్నా కానీ మాకు సమాధానము అన్న మాకు సమస్యలు ఉన్నాయంటే అమ్మ మేమున్నాము, మీరు పోండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు వైసీపీ వాళ్ళు ఏమన్నా కానీ ఉంటే మీరు వాళ్ళతో కొట్లాడండి, చెయ్యండి, మేమున్నామని ప్రతి ఒక్కటి మాకు అండగా ఉన్న మా దగ్గుపాటి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు 44 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరము మేము ఇదే వేడుకలు చేస్తున్నాము. ప్రతి మహిళలు మా డివిజన్లో ఉన్న 4th డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క మహిళలు వచ్చి మాకు సహకరిస్తున్నారు. ఏమంటే మేమున్నామక్క, నువ్వు కూడా ఆడమనిసే, మేము ఆడవాళ్ళమే, మన పార్టీ కాబట్టి మనం గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి గడప గడపకు పోయి ప్రతి ప్రోగ్రాము మేము సక్సెస్ చేసినాము. అదే కాకుండా ఏదన్నా కానీ మనకి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి చెప్పిన విధంగా అమలు చేసిన పథకాలని సూపర్ 6 కానీ ప్రతి ఒక్కటి కానీ మనకి మహిళలకే ప్రాధాన్యం ఇచ్చినారు. దానివల్ల ప్రతి ఒక్కటి మహిళలకే జరుగుతున్నాయని కాదు, పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, బడుగు వర్గీయుల వాళ్ళకి ఇది పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు వర్గీయుల వారికి దానికోసమని ప్రజలందరూ మనము మరి నెక్స్ట్ తెలుగుదేశం పార్టీనే గెలిపించుకోవాలని కోరుచున్నాను. మరి మన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ప్రతి విషయంలో కానీ మాకు ముందుండి చాలా అండగా ఉన్నారు. అన్నగారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులకంతా నమస్కారం తెలుపుతున్నాను. చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో గుండెలను నింపుకొని ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ కార్మికుల కష్టం నుంచి, కర్షకుల చెమటల నుంచి, మరి అనాథుల ఆకలి దప్పిదల నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. మరి నాటి కేంద్ర ప్రభుత్వంలో తెలుగువారి పట్ల ఎంత వివక్షకు గురైనారో మనందరికీ తెలియజే విషయమే. ఆ యొక్క వివక్షని దృష్టిలో పెట్టుకుని మన నాయకుడు, మన అన్నగారు, యుగ పురుషుడు, రాముడు, కృష్ణుడు, భీముడు, కర్ణుడు, వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి నాయకుడు మన అందరి పక్షాన మరి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాదు, స్థాపించిన 9 నెలల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వంలో తెలుగువారంటే ఆషామాషి కాదు, తెలుగువారి సత్తా ఎలా ఉందో చూపించడం అంటే మన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారికి ఈ విధంగా వారిని స్మరిస్తూ ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి టీడీపీ పార్టీ అంటే ఒక బడుగు బలహీన వర్గాలే కాదు, అన్ని వర్గాలు కూడా ఇందులో ఉన్నటువంటి పార్టీ. టీడీపీ పార్టీ అంటే ప్రజలకు అవసరానికి అండగా ఉండి వారి కష్ట నష్టాల్లో వెన్నుడుగా ఉండేటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అంటే ఒక ధైర్యం, మనిషి ఒక సమాజం పట్ల బాధ్యత, నిర్దిష్టమైన బాధ్యత ఉంది, నిర్దిష్టమైన ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజలకు కూడా సహకరిస్తూ ఉన్నందుకు వారికి కూడా మరి టీడీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు 4వ డివిజన్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆశీస్సులతో మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణరావు అన్న గారు, అదేవిధంగా కో క్లస్టర్ చంద్రమౌళి అన్న గారు, మరి అదేవిధంగా టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ అన్న గారు, సరిపుర రమణ అన్న గారు, అదేవిధంగా అశేష ప్రజాజనికం వద్ద మరి వారి సమక్షంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జెండాని అంగరంగ వైభవంగా ఈరోజు ఎగరవేస్తూ ఉంటాం. దాదాపుగా చంద్రమౌళి అన్న గారు చెప్పినట్టుగా 44 సంవత్సరాల వరకు ఇక్కడ ఈ యొక్క 4వ డివిజన్లో టీడీపీ పార్టీ జెండా కట్టిన లేదు, దిమ్మె కట్టినది లేదు. మరి ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ 4వ డివిజన్లో జెండా దిమ్మ కట్టినాం, జెండా ఎగరవేసినాం అంటే ఖచ్చితంగా మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో 50కి 50 డివిజన్లో 4 పంచాయతీలు గెలవబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి
ఇక్కడికి వచ్చిన నా టీడీపీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, ప్రజలకు అందరికీ కూడా టీడీపీ పార్టీ 44వ టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు. ధన్యవాదాలు. 4వ డివిజన్ ప్రజలకి నమస్కారము. ఈరోజు 44వ ఎన్టీఆర్ ఆరంభించిన ఆవిర్భావన సభకు మేమంతా వచ్చినాము. ఇక్కడ మాకు కల్పన గారు మా వార్డులో చాలా బాగా పనిచేస్తారు. 4వ వార్డులో మావి ఏ సమస్యలు ఉన్నా కూడా వచ్చి చెప్పమంటారు. ఒక పెన్షన్ కానీ కాలువలు తీసేదానికి కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మేము ఏ చెప్పినా కూడా అక్క తొందరగా స్పందించి మాకు అన్ని విధాలా సహాయం చేస్తారు. ప్లస్ ఆమె రావాలని మేము కోరుకుంటున్నాము. అట్లనే దగ్గుపాటి అన్న నాయకత్వంలో కూడా మేము బాగా ఉన్నాము. అన్న కూడా మాకు బాగా స్పందించి న్యాయం చేస్తారు. ఏ విషయానికైనా ముందుంటారు. కల్పనాకనే మా డివిజన్లో గెలిచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆమెనే గెలిపించుకుంటాము. ఆమె వల్ల మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఉచిత బస్సు ఏమి, డాక్రా గ్రూపులు కానీ, ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానీ అన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ ముందుకు రావాలని మేము కోరుకుంటూ అక్కను గెలిపించుకోవాలని చూస్తున్నాము. అంతేనా? అంతే. టీడీపీ జై తెలుగుదేశం, జై కల్పనాక.